సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ. ఈ కథ చదివేటప్పుడు అక్షితలు చేతిలో పట్టుకొని చదవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏకాదశ నైమిషారణ్యే ఋషః సౌనకాదయః ప్రపశ్చ మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు. ప్రథమాధ్యాయం. చూడండి. సూతుడు కథ చెప్తుండగా మునులు వినుట. లక్ష్మీనారాయణుల వ్రతము గూర్చి అడుగుచున్న నారదుడు. పూర్వకాలంలో నైమిషారణ్యమందు సౌనకాది మునులు ఆసీనులై దైవాధ్యానము చేసుకుంటుండగా ఆ ప్రాంతమునకు సుత మహర్షి వేంచేశారు. పురాణములన్నింటినీ ఆపోసన పట్టిన తేజోమూర్తి తమ వద్దకు రావడం వారికి ఆనందాన్ని కలిగించింది. ఆయనకు ఆర్ఘ్యపాద్యాలు అర్పించి ఉచితాసనాన్ని చూపారు. వారి భక్తి విరపత్తులకు ఆ మహర్షి సంతోషించాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక సౌనకాది మునులు సుతునికి నమస్కరించి, ఓ మహర్షి, ఈ కలియుగమున ప్రజలు ఈతి బాధలకు గురి కాకుండా సుఖముగా జీవించి ఆంత్యమున మోక్షమును కలిగించే వ్రతమేదైనా ఉన్నచో అట్టి దానిని గురించి తెలియజేయమని కోరారు. మహర్షి ప్రసన్నముగా వారికేసి చూసి, ఓ సౌనకాది మునులారా, పూర్వము నారద మహర్షి భూలోకమున సంచరిస్తూ ప్రజలు అనేక ఈతి బాధలతో ఇబ్బందులు పడుతుండడం చూసి విచారించి వైకుంఠమునకేగి శ్రీ మహావిష్ణువు వద్దకేగి కలియుగ జనులు బాధా విముక్తికి ఉపాయమును తెలుపమని ప్రార్థించాడు. అతని ప్రార్థనకు ప్రసన్న చిత్తుడై శ్రీ విష్ణువు ఇలా చెప్పెను. నారద, కలియుగములలో ప్రజలను కష్టము నుండి గట్టెక్కించున్నది, సర్వ సౌఖ్యాలను కలగజేసి ఆంత్యమున మోక్షము కలిగించున్నది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతమాచరించుట విధానము నియమములు తెలిపెదను, శ్రద్ధగా విను. ఈ వ్రతమును ప్రతి సంవత్సరమునందు ఏ రోజైనా తిథి వార నక్షత్రములు లేకుండా ఆచరించవచ్చును. కులభేదాలు లేకుండా అన్ని వర్ణముల వారు కూడా ఆచరించవచ్చును. ఈ వ్రతమును చేయు రోజున ఉదయమే లేచి నిత్యకర్మలను ఆచరించుకొని భక్తితో మనస్సులో శ్రీ సత్యనారాయణ స్వామికి నమస్కరించి నీ వ్రతము చేయుదునని సంకల్పించుకోవలేను. సాయంత్రము వరకు ఉపవాసం చేసి చీకటిపడు సమయానికి పూజా గృహమును ఆవు పేడతో అలికి, పూర్వము ఇళ్ళన్నీ మట్టితో కట్టేవారు కాబట్టి అప్పుడు అలుక్కుండేవాళ్ళు అనమాట ఆవు పేడతో. దానిపై ముగ్గులు పెట్టవలేను. అంచుగలిగిన వస్త్రముతో మండపమును ఏర్పరచి బియ్యము పోసి మధ్యను కలశం వెండి రాగి ఇత్తడితో చేసిన చెంబులను ఉంచి కలశ స్థాపన చేసి కలశంపై రవికల గుడ్డ ఉంచాలి. బంగారు, వెండి, రాగితో చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను మండపమునందు పంచామృతాలచే శుద్ధి చేసి కలశం దగ్గర ఉంచవలేను. లోక పంచాపాలకులకు ఆదిత్యాది నవగ్రహములను అష్టదిక్పాలను ఆవాహన చేసి పూజించాలి. ఆ దేవునికి బాగా పండిన అరటి పండ్లు, గోధుమ నూక, ఆవు పాలు, పంచదార, ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యములతో కూడిన ప్రసాదమును నైవేద్యముగా సమర్పించాలి. గోధుమ నూక, పంచదారకు బదులుగా వరి నూక, బెల్లమును ఉపయోగించి ప్రసాదమును తయారు చేయవచ్చును. బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని కథను శ్రద్ధాభక్తులతో విని వ్రతము పూర్తయిన పిదప బ్రాహ్మణులకు స్వయంపాకమును దక్షిణను ఇచ్చి మండపమును వారికి దానముగా ఇచ్చి వేయాలి. బ్రాహ్మణిని సాగనంపాక సత్యదేవుని తలుచుకుంటూ బంధుమిత్రులతో భోజనము చేయాలి. ఓ నారద, ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఈ వ్రతమాచరిస్తారో వారికి అంతా మేలే జరుగును. కలియుగములో సర్వాపదల నుండి గట్టెక్కించే పవిత్ర వ్రతం ఇది. పైగా ఈ వ్రతమాచరించుట చాలా సులభము కూడా అని శ్రీమన్నారాయణుడు నారదునికి తెలిపాను. నారదుడు ద్వారా విన్న ఈ వ్రతమును సుతుడు సౌనకాది మునులకు తెలిపాను. ఇది స్కాందపురాణేన రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయం సమాప్తయామి. ప్రతి అధ్యాయం అయిపోయినాక కొబ్బరికాయ కొట్టి స్వామికి నివేదించాలి. నెక్స్ట్ ద్వితీయాధ్యాయము. బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెల మోపువాడు చూడవచ్చుట. సుత మహర్షి ఇలా చెబుతున్నాడు.
ఈ వ్రతమును ఆచరించుట వలన దరిద్రుడైన విప్రుడు కట్టెల నమ్ముకునే ఓ బడుగు జీవిలా ఎలా భాగ్యవంతులైనారో చెబుతాను, శ్రద్ధగా వినండి. పేద బ్రాహ్మణుడి కథ. పూర్వకాలంలో కాశీ పట్టణంలో ఒక కడుబీద బ్రాహ్మణుడు నివసించుచుండేవాడు. కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒక రోజున ఆ బీదవానికి పిడికెడు బియ్యం కూడా భిక్ష లభించలేదు. ఆకలితో అల్లాడుతున్న ఆ బీద బ్రాహ్మణుని స్థితి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి జాలి కలిగించినది. ఆయన వృద్ధ విప్రుని రూపము ధరించి ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా వచ్చి, నాయన, ఎందుకు ఇంత నీరసముగా తిరుగుతున్నావని ప్రశ్నించారు. ఏవో తెలియని వాని వలె అంతా ఆ బీద బాపడు తన ఆర్థిక దుస్థితి గురించి వివరించి, దారిద్ర బాధ రీతి ఉపాయం ఏదైనా ఉందేమో చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. ఆ దీనుని వేడుకోలు స్వామిని కరిగించగా అతనికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానము ఆచరించే విధానము తెలిపి అదృశ్యుడాయను. ఎట్లయినను ఈ వ్రతము మరునాడు ఆచరించవలేనని ఆ బీద బ్రాహ్మణుడు దృఢ సంకల్పము చేసుకొనెను. మరునాడు ఉదయాన్నే లేచి స్నానము సంధ్యాధికములను ముగించుకొని మనస్సులో, ఓ సత్యదేవ, ఈరోజు భిక్షాటన చేయవచ్చిన ధనముతో ఈ వ్రతమును చేయునని భగవంతుని ప్రార్థించి భిక్షార్థి అయి కాశీక్షేత్రమును సంచరించగా శ్రీ సత్యదేవుని కృపా కటాక్షము వలన విశేష ధనము భిక్షాటన రూపంలో వచ్చినది. ఆ ద్రవ్యమును ఉపయోగించి బంధుమిత్రులతో శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఆ పేద బ్రాహ్మణుడు శ్రీ స్వామివారి వ్రతమును ఆచరించగా శ్రీ స్వామివారి కృప వలన అతనికి సంకల్పములోనే అనేక సిరి సంపదలు సమకూరినవి. ఇదంతా స్వామివారి కృపా కటాక్షములని తెలిసిన ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము క్రమము తప్పకుండా శ్రీ సత్యదేవుని వ్రతము ఆచరిస్తూ ఇహమందు అష్టైశ్వర్యములను అనుభవించి ఆ అంత్యమున స్వామిలో ఐక్యమైనాడు అని విప్రుని కథను ముగించాడు. సుతుడు ఈ కథను శ్రద్ధగా విన్న సౌనకాది మునులు కట్టెలమ్ముకొనివాడు శ్రీ స్వామివారి కృపకు ఎలా పాత్రుడైనాడో వివరించమని కోరగా సుతుడిలా చెప్పసాగాను. బీద బ్రాహ్మణుడు శ్రీ సత్యదేవుని కృప వలన ధనికుడిగా మారి ప్రతి మాసంలో సత్యదేవును వ్రతమాచరిస్తున్న కాలంలో ఒకానొక సమయమునందు అతను వ్రతమాచరిస్తున్న వేళ ఆ వీధి గుండా వెళ్ళుచున్న కట్టెలమ్ముకొని జీవించే ఓ పేదవాడు అదృష్టవశాత్తు ఆ కథను వినడం తటస్థించినది. వ్రతమంతా పూర్తయ్యే వరకు ఆ కథను అతడు ఇంటి బయట నుండి విన్నాడు. వ్రతము పూర్తి చేసుకొని బయటకు వచ్చిన బ్రాహ్మణుడు అక్కడే నిలుచొని ఉన్న కట్టెలమ్ముకునేవాడికి కూడా దేవుని ప్రసాదం పెట్టాడు. కళ్ళకద్దుకొని ప్రసాదమును తిన్న ఆశ్రమజీవి బ్రాహ్మణునికి నమస్కరించి, స్వామి, తమరు చేసిన పూజ ఏమిటో చెప్పమని కోరాడు. అంతా ఆ బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును ఆచరించే పద్ధతిని తెలియచేసి, ఈ వ్రతము చేయటం వలన నా కష్టములు తీరి నేను ఈ స్థితికి చేరినని తెలిపాడు. పిమ్మట ఆ బ్రాహ్మణుడి వద్ద నుండి సెలవు తీసుకొని ఆ శ్రమజీవి తాను కూడా ఈ వ్రతమును ఆచరించి శ్రీ సత్యదేవుని కృపకు పాత్రుని కావాలనని నిశ్చయించుకున్నాడు. తెల్లవారింది. ఉదయాన్నే లేచి కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఆ శ్రమజీవి మనస్సులో స్వామివారిని ప్రార్థించి, ఓ సత్యదేవ, ఈరోజు ఈ కట్టెలమ్ముకొనగా వచ్చే ధనంతో నీ యొక్క వ్రతమును ఆచరిస్తానని నన్ను అనుగ్రహించు అని వేడుకొని అడుగు ముందుకు వేశాడు. సత్యదేవుని ప్రసన్నత వర్షం వాడిపై కురిసింది. కొద్దిసేపటికే మామూలుగా వచ్చే దానికంటే చాలా ఎక్కువ ధనం కట్టెలమ్మగా వచ్చింది. వ్రత సామాగ్రిని ఆ ధనంతో కొన్నాడు. బంధుమిత్రులను పిలుచుకొని శ్రద్ధాభక్తులతో యథావిధిగా శ్రీ సత్యదేవ వ్రతమును ఆచరించాడు. అంతటా స్వామివారి కృప వలన అతడు అనతి కాలంలోనే ధనికుడైనాడు. ఈ విధంగా శ్రీ సత్యదేవునికి వ్రతమును ఆచరించుటచే బీదవారైన బ్రాహ్మణుడు కట్టెలమ్ముకొనేవాడు తమ కష్టములను పోగొట్టుకొని భాగ్యవంతులై సమస్త సుఖములను అనుభవించి ఆ అంత్యమున మోక్షమును పొందినారు. ఇది స్కాందపురాణేన రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం 2వ అధ్యాయ సమాప్తః. ఇక్కడ 2వ కొబ్బరికాయ కొట్టి స్వామికి నివేదించాలి. నెక్స్ట్ 3వ అధ్యాయం. రాజభటులు కోమటులిద్దరికీ సంకెళ్ళు వేయుచుండుట, ప్రక్కన ధనరాశులు. పూర్వకాలంలో ఉల్కాముఖుడనే రాజు జితేంద్రియుడు, సత్యవాక్కు గలవాడు. ప్రతిదినము దేవాలయమునకు వెళ్ళి దైవ దర్శనము చేయుచు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేస్తూ ప్రజలను కన్న బిడ్డల వలె పాలించేవాడు. అతనికి సంతానము లేనందున మహాపతివ్రత అయిన తన భార్యతో కలిసి ఒకనాడు భద్రశీల నదీ తీరమున
సత్సంతాన ప్రాప్తికై శ్రీ సత్యదేవ వ్రతమును ఆచరించుచుండెను. అదే సమయంలో ఓ షావుకారు వ్యాపార నిమిత్తము ఊడ నిండా ధనముతో ఆ నది మీదుగా వెళ్ళుచు నదీ తీరంలో రాజు చేయుచున్న వ్రతమును గాంచి అదే వ్రతము తెలుసుకుందామని ఓడను ఆపు చేయించి ఒడ్డునకు వచ్చి రాజును సమీపించి విషయం అడిగాను. రాజు తన సంతానార్థము సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించుచున్నానను. షావుకారికి సంతానము లేదు. అందువలన ఆ వ్రతమును గూర్చి అడిగి తెలుసుకొనేను. వ్రతమంతయు పూర్తయినాక రాజు ప్రసాదమును షావుకారికి కూడా ఇచ్చెను. ఆ ప్రసాదమును కళ్ళకద్దుకొని, ఓ సత్యదేవ, నీ కృప వలన నాకు సంతానము కలిగితే నేనును నీ వ్రతమును ఆచరించేదనని మనస్సులో మొక్కుకొని ప్రసాదమును భక్తితో స్వీకరించెను. పిమ్మట రాజు నుండి అనుమతి తీసుకొని పడవనెక్కెను. వ్యాపారం అంతా దిగ్విజయముగా ముగించుకొని ఇంటికొచ్చి తనకు దారిలో జరిగిన సంఘటనను, తాను సత్యదేవుని మొక్కుకున్న వైనము తన భార్య లీలావతితో షావుకారు చెప్పెను. భార్యకి కూడా నిండు మనసుతో సత్యదేవునికి మొక్కి తమకు సంతానము ప్రాప్తించిన ఎడల సత్యదేవ వ్రతము చేసుకుందామని సంకల్పించినది. వారి ప్రార్థనలు ఫలించాయి. స్వామి అనుగ్రహించాడు. షావుకారు భార్య లీలావతి గర్భము పండినది. 9 మాసాలు పూర్తి కాగానే పండంటి ఆడబిడ్డను ప్రసవించినది. ఇల్లాలు షావుగారి దంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆమెకు బాలసార మహోత్సవంలో కళావతి అని పేరు పెట్టారు. ఆ సమయంలో షావుకారి తన భార్య తమ మొక్కు గురించి గుర్తు చేసినది. అప్పుడు షావుకారి అమ్మాయి వివాహ సమయంలో చేద్దాములే అని వాయిదా వేశాడు. భార్య భర్త మాటకు ఎదురు చెప్పలేక ఊరుకొండినది. రోజులు దొర్లుతున్నాయి. కళావతికి యుక్త వయసు వచ్చింది. షావుకారు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. రూపవంతుడు, గుణవంతుడైన ఒక చక్కని వరుడు కాంచన పట్టణంలో దొరికాడు. అతనికి తన కుమార్తెనిచ్చి మహావైభవంగా వివాహము చేశాడు. షావుకారు అప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతము మొక్కు షావుకారు దంపతులు తీర్చుకోలేదు. వివాహం పూర్తయిన తర్వాత కొన్ని రోజులకు షావుకారు తనతో పాటు అల్లుని కూడా వ్యాపార నిమిత్తము రత్నసాను అనే పట్టణమునకు తీసుకొని వెళ్ళి వ్యాపారము చేయసాగాడు. మనిషి విజయం లభించినప్పుడు తన గొప్పయని భావిస్తాడు. అది దైవానుగ్రహమని భావించి వినయంగా ఉండేవారు బహు తక్కువ. షావుకారు కూడా తన గొప్ప మేధస్సు వల్లనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావించి అహంకారి అయ్యాడు. శ్రీ సత్యస్వామి వారిని ఆయన మొక్కు ఎప్పుడో మరిచిపోయాడు. శ్రీవారు షావుకారికి దైవశక్తి ఎంతటిదో చూపించాలనుకున్నారు. షావుకారికి కష్టాలు ప్రారంభమైనాయి. రత్నసానువు పట్టణాన్ని పాలిస్తున్న రాజు చంద్రకేతు మహారాజు ఒకరోజు రాత్రి మాయా దొంగలు రాజకోటలో ప్రవేశించి ధనవంతకి దొంగలించి పారిపోసాగారు. వారిని రాజభటులు వెంబడించారు. వారు పారిపోతూ షావుకారు అల్లుడుని పరుణ్ణి నిద్రించుచున్న ప్రాంతమునందు దొంగలించిన ధనము వదిలివేసి మాయమైనారు. అనుసరించి వస్తున్న రాజభటులకు ధనపు మూటలు ఆ ప్రక్కనే నిద్రించుచున్న మామ అల్లుడు కనిపించారు. వీళ్ళే దొంగలని భావించి ఆ ధనముతో పాటు మామ అల్లుళ్లను బంధించి రాజు ముందుంచినారు. షావుకారును అల్లుడును తాము దొంగలము కాదని ఎంత మొత్తుకున్న రాజు వినిపించుకోలేదు. ఇద్దరు కారాగారంలో బంధింపబడి కఠిన శిక్షలు అనుభవించుతున్నారు. సత్యదేవుని అనుగ్రహ జ్వాలలు షావుకారి ఇంటి మీద కూడా పడినవి. ఇల్లంతా దోపిడీకి గురైనది. తల్లి బిడ్డ వీధిన పడ్డారు. కడుపు నింపుకోవడానికి ఆ తల్లి బిడ్డ భిక్షాటన చేసుకునే దీనస్థితి దాపరించినది. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు కళావతి భిక్షాటన చేస్తూ ఓ బ్రాహ్మణ గృహం ఇంటి వద్ద ఆగి లోపల సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నది. ఆమె భక్తితో ఆ కథ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి కథను శ్రద్ధగా విని వారిచ్చిన ప్రసాదమును కొంత తాను స్వీకరించి మిగిలిన ప్రసాదమును ఇంటికి తీసుకొచ్చి తల్లికి పెట్టినది. తల్లి ప్రసాదమును స్వీకరించిన వెంటనే గతము గుర్తుకు వచ్చినది. తాము శ్రీ సత్యదేవుని వ్రతమును ఆచరించకపోవడం వల్లనే ఇన్ని కష్టాలు కలిగినవని, తన భర్త అల్లుని సమాచారం తెలియకుండా పోయినదని ఆమెకు అవగతమయ్యాను. వెంటనే సత్యదేవుని తలుచుకొని తను తప్పును క్షమించమని కన్నీరుతో వేడుకున్నది. గతములో జరిగిన విషయములు కుమార్తెకు తెలిపినది లీలావతి. మరునాడు ఉదయమే సత్యదేవుని మనస్సున సంకల్పించుకొని భిక్షాటన చేయగా వచ్చిన ద్రవ్యముతో సత్యదేవ వ్రత సామాగ్రిని ఖరీదు చేసి శ్రద్ధాభక్తులతో తల్లి కూతురు సత్యదేవుని వ్రతము చేసుకున్నారు.
స్వామివారు దయార్థ హృదయులు. భక్తులను రక్షించడమే ఆయనకిష్టమైన పని. ఈరోజు రాత్రే చంద్రకేతు మహారాజుకు స్వప్నంలో శ్రీ సత్యదేవుని కల్పించి జరిగిన సంగతులు చెప్పగా మరునాడు షావుకారుని అల్లుడిని బంధ విముక్తులను చేసి వారి సంపదతో పాటు వారికి ఎన్నో విలువైన కానుకలిచ్చి పంపాడు. చంద్రకేతు మహారాజు ఊహించని ఈ పరిణామాలకు మామ అల్లుడును మిక్కిలి సంతోషించినారు. రాజునకు ధన్యవాదాలు తెలిపి తమ దేశం వైపుకు బయలుదేరారు. ఇది స్కాందపురారేణ రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం తృతీయోధ్యాయం సమాప్తయాం. 3వ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి దేవుడికి. ఇప్పుడు 4వ అధ్యాయం. అల్లుడితో సహా పడవ మునిగిపోచుండగా గట్టు మీద వాగు కోలపెట్టుట. వారు పోయిన ధనం పోతుందనుకున్న ప్రాణం తిరిగి రావడంతో పాటు తమకు విశేష బహుమతులు కూడా రావడంతో మామ అల్లుడును మిక్కిలి సంతోషంతో పడవల మీద బయలుదేరారు. పడవలు భారీ సంపదలతో భారంగా కదులుతున్నాయి. దురదృష్టవశాత్తు ఆ షావుకారికి అల్లుడికి ఇది దైవకృప వలన జరిగిన సంఘటన గ్రహించలేకపోయారు. వారి మనస్థితిని తెలుసుకోవడానికి సత్యదేవుడు ఒక సన్యాసి రూపము ధరించి షావుకారు వద్దకు వచ్చి, నాయన, పడవలో ఉన్న సరుకు ఏమి అని ప్రశ్నించారు. ఆయన వాలకము చూసి ఈ వికారి సన్యాసికి తాము సమాధానము చెప్పవలేనా అని నిరసన ధోరణి, కొంత సన్యాస రూపంలో వచ్చిన దొంగ ఏమోనని అనుమానం రెండూ వారి హృదయాలలో ప్రవేశించాయి. నిర్లక్ష్యముగా షావుకారులిద్దరూ ఈ పడవల్లో ధనమేమీ లేదు, ఆకులు అలమలు తీగలు మాత్రమే ఉన్నాయి అని నవ్వసాగారు. సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు తదాస్తు అట్లే అగుగాక అని పలికి అదృశ్యులైనారు. అంతే. బరువుగా ఉన్న పడవలు ఒక్కసారిగా తేలిపోయాయి. ఆశ్చర్యంతో లోనికి చూసిన ఆ షావుకారులిద్దరికీ పడవ నిండా ఆకులు తీగలే కనిపించాయి. గుండె ఆగినంత పని అయినది ఇద్దరికి. చాలాసేపు గుండెలు అలసిపోయేలా రోధించసాగారు వారిద్దరు. కొంతసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకొని మామను ఓదార్చసాగాడు. మామ, మనం సన్యాసిని హేళన చేసిన కారణంగానే మనకి ఈ దుస్థితి వచ్చినది. అందువలన ఆయన ఈ చుట్టుప్రక్కలెక్కడో ఉండి ఉంటాడు, వెతికి పట్టుకుందాము, క్షమార్పణలు వేడుకుందాము అని సన్యాసులు దయార్థమూర్తులు. వారు మన ప్రార్థన ఆలకించినా మనకు మేలు చేస్తారు, పద అన్నాడు. మామ అల్లుడు సన్యాసి గూర్చి వెతకడం ప్రారంభించారు. కొంత దూరంలో వారికి ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ వారు హేళన చేసిన సన్యాసి కనపడ్డాడు. పరుగున ఆయన వద్దకు పోయి తమ తప్పు క్షమించమంటూ కాళ్ల మీద పడ్డారు. మామ అల్లుడు షావుకారు కేసి ప్రసన్నవదనంతో చూస్తూ సన్యాసి రూపంలో సత్యదేవుడు ఈ విధముగా పలకసాగాడు. ఓ షావుకారు, నీవు ఎన్నోసార్లు వ్రతము చేయించుకొనుటకు వాయిదా వేసితివి, ఇప్పటి వరకు చేయలేదు. దాని పర్యవసానమే నీకు ఈ కష్టములు అని చెప్పాను. షావుకారికి విషయం అర్థమైనది. తనకెదురుగా ఉన్నది సన్యాసి రూపంలో ఉన్నది శ్రీ సత్యదేవుడే. అతని కన్నులు పాశ్చాత్తాపంతో వర్షిస్తున్నాయి. మాట రావడం కష్టంగా ఉంది. అలా కన్నీరు గారుస్తూ దీనముగా, ఓ సత్యదేవ, నీ మాయను బ్రహ్మదేవతలే తెలుసుకోలేరు. ఇక మూఢులను నేనెంత దయ ఉంచి నా తప్పులు క్షమించి మమ్ము ఈ కష్టాల నుండి గట్టెక్కించమని ప్రార్థించాను. పాశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు కదా. స్వామివారు అతని తప్పులను మన్నించి షావుకారులిద్దరినీ దీవించి అదృశ్యులైనారు. ఆశ్చర్యం. పడవ లోనికి వెళ్ళి చూసిన మామాళ్ళకు అక్కడ తీగలు ఆకులు కనపడలేదు. పడవ నిండా ధనరాశులే. అంతా సత్యదేవుని కృప. శ్రీ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ధనము లభించిందన్న గర్వం లేకుండా భక్తితో సత్యనామం జపిస్తూ వారి దేశమునకు బయలుదేరారు. పడవలతో పాటు కాలం సాగుతుంది. వారు తమ స్వంత పట్టణానికి సమీపించసాగారు. ఈ విషయాన్ని ఒక దూత ద్వారా ఇంటికి కబురు పంపారు షావుకారు. సరిగ్గా అదే సమయానికి లీలావతి, కళావతి సత్యనారాయణ వ్రతము ఆచరించుచుండిరి. వేగు ద్వారా విషయం తెలుసుకున్న తల్లి కూతుళ్ళు మిక్కిలి సంతసించి వ్రతము పూర్తి చేసినారు. లీలావతి కథ పూర్తి అయిన పిదపద ప్రసాదం స్వీకరించినది కానీ భర్త వచ్చుచున్నాడన్న ఆనందంతో కుమార్తె కళావతి ప్రసాదము స్వీకరించడం మర్చి తల్లితో పాటు వేగముగా నది ఒడ్డున కేగినది. షావుకారును అతని పడవ ఒడ్డుకి క్షేమంగా చేరినవి. కళావతి ప్రసాదము తినకపోవటం వల్ల శ్రీ స్వామివారు చిన్న చూపు చూశారు. అంతే. అకస్మాత్తుగా కళావతి భర్త అతని పడవ నీటిలో మునిగిపోయాయి. ఊహించని ఈ సంఘటనకు అందరూ దుఃఖితులైనారు. షావుకారు దీనంగా ఏడుస్తూ స్వామివారినిలా ప్రార్థించసాగాడు.
ఓ సత్యదేవా, నీ దయ వలన అన్ని గండాలు దాటి ఇల్లు చేరుకుంటున్న వేళ మాకు భరించడానికి కష్టం వచ్చింది, మేమెలా జీవించేది అంటూ రోధించసాగాడు. కళావతి కూడా నదిలో పడి పతిలోకాలకెళ్ళుటకు సిద్ధమైనది. అక్కడి వారందరికీ దృశ్యము హృదయ విదారకరంగా ఉంది. షావుకారు స్వామిని ప్రార్థిస్తూ, స్వామి, మేము ఏదైనా తప్పు చేస్తే క్షమించి మామ అల్లుడిని బ్రతికించు, మేము అందరము ఈ ఒడ్డునే నీ వ్రతము జరుపుకుంటాము అని స్వామి ప్రసన్న వదనుడయ్యాడు. ఆకాశం నుండి మాటలు వెలువడ్డాయి. ఓ షావుకారు, నీ కుమార్తె వ్రతము చేసి ప్రసాదము తినుట మానివేయడం వలన నీకిన్ని కష్టాలు వచ్చినాయి. అందువలన ఆమె ఇంటికేగి ప్రసాదమును తినినచో మీ కష్టాలు తొలగిపోతాయి. తాను చేసిన తప్పు అర్థమైంది. కళావతికి వడివడిగా ఇంటికేగి స్వామివారి ప్రసాదము కళ్ళకద్దుకొని స్వీకరించి మరలా నదీ తీరమునకు చేరినది. ఆమె చూస్తుండగానే నీటిలో మునిగిన పడవ పైకి తేలినది. అల్లుడు నవ్వుకుంటూ ఒడ్డుకు చేరి భార్యను అక్కునకు చేర్చుకున్నాడు. షావుకారు భార్య, అల్లుడు, కుమార్తె నలుగురు ఆ నదీ ఒడ్డున కూర్చొని పవిత్రముగా నిండు మనసుతో అప్పుడే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని జరుపుకున్నారు. ఆ దృశ్యమునకు కన్నులారా గాంచిన ఆ పట్టణ వాసులు కూడా అప్పటి నుండి శ్రీ సత్యదేవ వ్రతమును ఆచరించి ఆ స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈ విధముగా సత్యదేవుని వ్రతము ద్వారా అన్ని కష్టాల నుండి విముక్తి పొందిన ఆ షావుకారు కుటుంబం ప్రతి పౌర్ణమికి లేదా సంక్రాంతికి శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించి ఇహమందు సర్వ సౌఖ్యములు పొంది అంత్యమున శ్రీ సత్యలోకమునకేగి శ్రీ సత్యదేవునిలో ఐక్యమందిరి. ఇది స్కాందపురాణేన రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రత కథాయం చతుర్థోధ్యాయం సమాప్తం. 4వ అధ్యాయం అయిపోయింది. 4వ కొబ్బరికాయ కొట్టి దేవుడికి నివేదించాలి. 5వ అధ్యాయం 5వ అధ్యాయం. అడవిలో గొల్లలు వ్రతము చేయుచుండగా రాజు నిర్లక్ష్యముగా ఉండుట. శ్రద్ధగా వింటున్న సౌనకాది మునులకు మరో గాథను సుత మహర్షి చెప్పసాగాను. ఓ సౌనకాది మునులారా, పూర్వం తుంగధ్వజుడను రాజు ఒకసారి వేటకు అడవిలో బయలుదేరాడు. అడవిలో జంతువులను వేటాడుచు కొంత దూరమునకు పోయాక అలసటకు గురై ఓ మారేడు చెట్టు నీడన విశ్రమించాడు. ఆ సమయంలో కొందరు గోపబాలురు కడు శ్రద్ధాభక్తులతో అక్కడనే శ్రీ సత్యదేవుని వ్రతము చేసుకుంటున్నారు. రాజు ఆ దృశ్యమును చూశాడు. కానీ తాను మహారాజును వారి వద్దకు వెళ్ళినచో అది తన రాజసమునకు కూడదని అహంకారంతో అక్కడి నుండి లేవలేదు. గోపాలురు శ్రద్ధతో వ్రతమును పూర్తి చేసుకొని ప్రసాదమును రాజునకు ఇయ్యగా తాను సామాన్యులు చేసిన పూజా ప్రసాదమును స్వీకరించుటయా అని అహంకరించి ఆ ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్ళాను. శ్రీ సత్యదేవుడు అతనికి తన వ్రత మహత్యమును తెలియచేయాలనిపించినది అంతే. కోటకు చేరిన రాజుకు తన 9 కుమారులు మృతి చెందినట్లుగా, రాజ్యమంతయు శత్రురాజుల వశమైనట్లుగా గొప్ప మాయ క్రమ్మినది. రాజు కుదాహం అడిగినది. తన పతనానికి కారణము గోపబాలురు ఇచ్చిన దైవ ప్రసాదమును తాను స్వీకరించకపోవటమేనని తెలిసింది. తమ భేదం పాటించుట వల్లనే శ్రీ స్వామివారు అనుగ్రహానికి తాను గురైనానని గ్రహించిన రాజు వెంటనే అడవికేగి అక్కడ గోపబాలురను కలిసి క్షమార్పణ వేడుకొని యథావిధిగా వారందరితో కలిసి శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రసాదమును భక్తితో స్వీకరించాడు. పిమ్మట ఇంటికి చేరేసరికి అతని కుమారులు హాయిగా బ్రతికే ఉన్నారు. రాజ్యంలో కూడా ఏ విధమైన అరాచక పరిస్థితి లేదు. ఇదంతా శ్రీ సత్యదేవుని పరీక్ష అని గ్రహించిన రాజు ప్రతి మాసమును సత్యదేవుని వ్రతమాచరించి ఆ స్వామివారి కృపకు పాత్రుడై ఇహమందు సర్వ సౌఖ్యములు అనుభవించి ఆంత్యమున శ్రీవారిలో ఐక్యమయ్యను. వ్రత మహత్యము చూడండి. సౌనకాది మునులారా, ఎవరైతే ఈ వ్రతంను శ్రద్ధగా ఆచరింతురో వారిని శ్రీ సత్యదేవుడు అనుగ్రహము వలన ధనధాన్యాలు సమకూరును. దరిద్రుడు ఈ వ్రతము ఆచరించిన ధనికుడగును. ఆ కారణముగా కారాగారమును అనుభవించుచున్న నిర్దోషి ఈ వ్రతమును ఆచరించిన బంధ విముక్తుడగును. ఈ వ్రతమును ఆచరించిన వారు సర్వదుఃఖ విముక్తుడు కాగలడు. సనాతనుడైన సత్యనారాయణ స్వామి కలియుగమున ఈ వ్రత రూపంలో నుండి తన వ్రతమును ఆచరించు భక్తులను సర్వ విధములో కాపాడను. వ్రత ఫలం. ఎవరైతే ఈ వ్రతమును ఆచరించుట గాని కథను విన్నను, వ్రతము చూచినను శ్రీ సత్యదేవుని అనుగ్రహం వలన వారి సర్వ కష్టములు తొలగి శ్రీ సత్యదేవుని కృప వలన వారికి సర్వ సౌఖ్యములు కలుగును.
ఇది స్కాందపురాణేన రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయం సమర్పయామి. ఆఖరి కొబ్బరికాయ కొట్టి 5వ అధ్యాయం అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టాలి. అయిపోయిందన్నమాట. ఇది వ్రత కథ. చేతిలో పట్టుకున్న అక్షింతలు అందరూ శిరస్సున చల్లుకోవాలి. భార్యాభర్తలు మండపం అంచులను పట్టుకొని నెమ్మదిగా 3 సార్లు పైకి కిందికి దింపవలేను. శ్రీ సత్యనారాయణ స్వామి యథాస్థానం ఉధ్యాసయామి అని సత్యమును మించిన దైవం లేదు. లాభాపేక్షతో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. కొంత లోతుగా పరికించితే సత్యమే నారాయణుడు. సత్యనారాయణ వ్రతంతో మన కార్యం పూర్తి కాలేదు. సత్యమును పలకడం వ్రతముగా జీవితాంతం ఆచరిద్దాం. సర్వం శ్రీ సత్యదేవార్పణమస్తు. స్వస్తి.